తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరుగుతోన్న అసంతృప్తిని ఎమ్మెల్యేలపై తోసేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంలోకి పోవటం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. హైదరాబాద్ నుంచే పనులు చక్కబెడుతున్నారని సందర్భం కుదిరినప్పుడల్లా క్లాస్ పీకుతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే అంటున్నారు. ఎమ్మెల్యేల తీరు వల్లనే అసంతృప్తి వస్తుందన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యేలు తమను తప్పు పడుతున్నారు కానీ సమస్యను పట్టించుకునేందుకు ఆసక్తి చూపించడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందంటే అది ప్రభుత్వం వల్ల లేకపోతే ఎమ్మెల్యేల వల్ల కాదు, ఇరు వర్గాల వల్ల అవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. తాము ఎమ్మెల్యేలమేనా కాదా అన్న డౌట్ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాల్లో చిన్న పనులు చేయడానికి కూడా కింద మీద పడాల్సి వస్తోంది. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావటం అన్నది గగనంగా మారింది. అదే సమయంలో క్యాడర్కు పనులు చేయించలేకపోతున్నారు, వారికి పనులు ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలను ఎమ్మెల్యేలు తరచూ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం దొరకటం లేదు. అది వారి సమస్య, కానీ పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పథకాలు అమలు చేశామని చెబుతోంది. వాటిని ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని అంటున్నారు. కానీ ఈ పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు ఎంత మేరకు పాత్ర ఇచ్చారన్నది అర్థం కాని విషయం. 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడు ఎమ్మెల్యేల ద్వారానే అంతా చేయించాల్సిందే. వారేం చెయ్యకపోయినా ముందుగా ప్రచారం చేసుకునే కార్యక్రమాలైనా చేపట్టాల్సింది. అదొక్కటే కాదు, అన్ని పథకాల అమల్లోనూ ఇలాంటివే కనిపిస్తున్నాయి. వారు కూడా కొంతమంది క్యాడర్కు పథకాలు అందించలేకపోతూ ఉండటంతో అరకొరగా ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం అంటే కేవలం వారి వ్యవహార శైలితో మాత్రమే కాదు, ప్రభుత్వం నుంచి వారికి సహకారం లేదని కూడా అనుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ ఇదే అభిప్రాయం ఉంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే అంతగా ఎమ్మెల్యేలపై పాజిటివిటీ పెరుగుతుంది. కానీ ఈ సమావేశాలు సజావుగా సాగటం లేదు. ఎప్పుడో ఓసారి నిర్వహిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలు తీసుకువస్తున్న సమస్యలను పరిష్కరించే అంశంపైన పెద్దగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. చివరికి ఎమ్మెల్యేల వల్లే అనే పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.